ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి మనకు 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 15వ తారీఖు అండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఏదైతే మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ అంటే 15 ఏళ్ల తర్వాత జాయింట్ అంటే స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం నేడు సెక్రటరియేట్లో భేటీ అనమాట. సో ఇందుకు సంబంధించి రాష్ట్ర సచివాలయం 7వ అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్లో మీటింగ్ నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల కీలక సమస్యలు చర్చించేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ క్రమంలో వివిధ ఉద్యోగ సంఘాలు నాయకులు, డిప్యూటీ కలెక్టర్లు, అసోసియేషన్, ఇక రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత ప్రతినిధులు తప్పనిసరిగా ఈ సమావేశానికి అయితే అటెండ్ అయితే అవుతారనమాట. సో ఇందులో వచ్చేసి దాదాపుగా 15 ఏళ్ల తర్వాత జాయింట్ ఏదైతే స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతర పెండింగ్ అంశాలు ఈ సమావేశంలో చర్చించబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా రాష్ట్రంలో 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అనగా ఏఎన్ఎం పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం అయితే రిలీజ్ చేసిందన్నమాట. ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 24,268 దరఖాస్తు చేసుకోగా గత ఏడాది డిసెంబర్ 9న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కూడా 20,600 మంది అటెండ్ కావడం జరిగింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో అభ్యర్థులు సిబిటి మార్కులు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ వెయిటేజ్ మార్కులను బోర్డు వెల్లడించింది. అభ్యంతరాలు ఉన్నట్లయితే మే 18 నుంచి మే 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో తెలుపవచ్చు అని చెప్పేసి బోర్డు సూచించిందనమాట. అభ్యంతరాలు ఒకసారిగా మాత్రమే నమోదు చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని బోర్డు సెక్రటరీ అయితే చర్చించడం జరిగిందనమాట. హైకోర్టు ఆదేశాలతో మారిన వెయిటేజ్ అనమాట. సో ఈ నియామకానికి సంబంధించి సర్వీస్ వెయిటేజీ పాయింట్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో బోర్డు నిబంధనల్లో మార్పు చేసింది. గతంలో 30 మార్కులుగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ వెయిటేజీ 20 మార్కులుగా పరిమితం చేశారు. దీనివల్ల అభ్యర్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు పరీక్ష మార్కులను దామాషా పద్ధతిలో అయితే సర్దుబాటు చేశారనమాట. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,666 పోస్టులు ఉండగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలో 265 పోస్టులు ఉన్నాయన్నమాట. సో అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. మరొక అప్డేట్, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 11% ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ జూన్ నెల నుంచి అమలు చేయాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తెలిపిందనమాట. అదేవిధంగా ఈ పెరుగుదలనే జూలై 1 నుంచి వచ్చే వేతనంలో అమలవుతుందని సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతు ముతిరాజు అంటే గురువారం ఒక ప్రకటన అయితే తెలియజేసినట్టు చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని. ఇక వరంగల్ జిల్లా దుగ్గండి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఏదైతే ఆర్ఐగా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అనిషా అధికారులు పట్టుకున్నారు. అనిషా డిఎస్పీ సాంబయ్య బాధితులు రైతు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గండ మండల పరిధిలో గ్రామానికి చెందిన లొల్లిలపాటి అంటే రాజు తండ్రి కొంతకాలం క్రితం ముందు చెందారు. తండ్రి పేరిట ఉన్నటువంటి 27 గుంటల వ్యవసాయ భూమిని వారసత్వ పట్టా రోజు కోసం రాజు 2 నెలల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పత్రాలు ఆర్ఐకి అయితే ఇచ్చినప్పటికీ కూడా అతను 20,000 డిమాండ్ చేశాడంటూ. సో 2 నెలలు ఉండగానే రిటైర్మెంట్కు అనిషేక్ చిక్కిన ఆర్ఐ అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక మొత్తానికైతే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకే రాష్ట్రంలో మ్యాపింగ్ చేయాలి, సరిహద్దు గ్రామాల సందర్శనలో సెన్సస్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. బాంగులో సరిహద్దు గ్రామాలకు సంబంధించి అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఆ విఆర్ఏలు గోడు పట్టించుకోరా అంటూ ఇచ్చారనమాట. క్రమబద్ధీకరణ చాటున 7,000కు పైగా కుటుంబాలకు తీరని నష్టం జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వం నిలిపివేసిన కారుణ్య నియామకాలకు సంబంధించి కోసం దాదాపు 1,500 కుటుంబాలు ఎదురు చూస్తున్నారన్నమాట. సో వెంటనే రిటైర్డ్ అయినటువంటి అంటే ఉద్యోగులు విధులకు సంబంధించి నిర్వహిస్తున్న 4,000 మంది విఆర్ఏలు కావచ్చు, రెగ్యులర్ అయినటువంటి మరొక 3,000 అంటే 3 నెలల నుంచి 3 ఏళ్ల లోపు ఉన్న రిటైర్డ్ అయినటువంటి మరొక 2,000 మంది అయితే ఉన్నారు. న్యాయ కోరుతూ ప్రభుత్వాన్ని 3 ఏళ్లుగా సీసీఎల్ఏను చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకొని తమకు
న్యాయం చేయాలనే విధంగా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారన్నమాట. ఇక 10th విద్యార్థులకు సంబంధించి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అనమాట. ఫెయిల్ అయిన వారందరికీ 2015 నుంచి ఏదైతే కొన్నాళ్ళుగా 10వ తరగతి పాస్ కాకపోయినా 2015 నుంచి ఇప్పటి వరకు CCA పద్ధతిలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2026లో జరగబోయే NCC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఒక గుడ్ న్యూస్ అంటే ఇవ్వడం అయితే జరిగిందనమాట.